my dear ESET warriors, welcome back to another informative video on ESET 2025 ప్రిపరేషన్. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, మీ ప్రిపరేషన్ ఎలా సాగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే సిఎస్సి వాళ్ళకి యూజ్ అయ్యే యూట్యూబ్ ఛానల్స్ గురించి చేశాను. నౌ ఈసీఈ ట్రిప్లీ మెకానికల్ ఇలా సిఎస్సి వాళ్ళు కాకుండా రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళకి యూజ్ అయ్యే యూట్యూబ్ ఛానల్స్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో అండ్ డు నాట్ స్కిప్ ఎనీవేర్. యూట్యూబ్ ఛానల్ సుధాకర్ అచ్చల. ఇందులో మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్, అలానే డిఎల్డి, డిఈ వీటి గురించి అయితే ఉంది. డిఎల్డి డిజిటల్ లాజిక్ డిజైన్, నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, సర్క్యూట్స్, గేట్స్ వస్తూ ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫర్ యూ, ఇందులో మైక్రో ప్రాసెస్ అండ్ మైక్రో కంట్రోలర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ సుధాకర్ అచ్చల ఛానల్లో కూడా ఉంది. అండ్ ఈ ఛానల్లో కూడా ఉంది అని నేను ఎడ్యుకేషన్ ఫర్ యూ నేను ఎందుకు పెట్టానంటే, మీకు రెండిట్లో ఏ ఛానల్లో వాళ్ళు చెప్పే విధానం దేంట్లో నచ్చితే దాంట్లో చూడండి అని అర్థం. అంతే, మీకు నచ్చకపోతే ఆ ఛానల్లో వ్యూ చేయొద్దు, నచ్చితేనే చూడండి. ఎందుకంటే మనకి ఉంది లెస్ టైం. ఈ టైంని ఎంత బాగా యూజ్ చేసుకోగలరో అంత బాగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ట్రబుల్ ఫ్రీ. ఇందులో బీడబ్ల్యూ గురించి అయితే చెప్పారు, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ సబ్జెక్టు ఈసీ వాళ్ళకో త్రిబుల్ వాళ్ళకో ఉంది, ఈ సెట్కి చదువుకోండి. నెక్స్ట్ తెలుగు ఇంజనీరింగ్. ఇందులో కంట్రోల్ సిస్టమ్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్ థియరీ, 8086 మైక్రో ప్రాసెసర్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ ఛానల్ చూసుకున్నట్లయితే ఇంత కంటెంట్ ఉంది. ద వే మీరు ఎలా యూజ్ చేసుకుంటారనేది ఇస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ గాయస్. డు నాట్ మిస్ దిస్ కంటెంట్. ఓకే, నెక్స్ట్ అనుష వరల్డ్. ఇందులో ఎలక్ట్రానిక్స్ గురించి అయితే చెప్పారు. నెక్స్ట్ నీసో అకాడమీలో మైక్రో ప్రాసెస్ అండ్ మైక్రో కంట్రోలర్స్, అలానే నెట్వర్క్ థియరీ మీద అయితే కంటెంట్ ఉంది. విత్ ప్లేలిస్ట్లో ఉంటుంది. అది కూడా వీడియోస్లో వెతుక్కోకండి. అగైన్ అండ్ అగైన్ చెప్తున్నా, వీడియోస్లో అసలు వెతుక్కోకండి. ఎందుకంటే ఇట్ మేక్స్ యూ సమ్వాట్ కన్ఫ్యూజ్ చేస్తుంది. సో అన్ని వీడియోస్లో ఎత్తకొద్దు, ప్లేలిస్ట్లో వెతకండి. నెక్స్ట్ స్పార్క్ ఈసెట్. ఈ స్పార్క్ ఈసెట్లో పవర్ సిస్టమ్స్ మీద కంటెంట్ చేస్తున్నారు. నేను మీ ఈసెట్కి సంబంధించిన కంటెంట్ ఏంటి, సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ ఏంటి, వాటిని బేస్ చేసుకొని నేను యూట్యూబ్ ఛానల్స్ని సెర్చ్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఈసెట్కి సంబంధం లేని టాపిక్స్ అయితే ఏవి నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూసుకున్నట్లయితే. సో ప్రతిదీ కూడా మీకు ఈసెట్కి యూజ్ అయ్యేది మాత్రమే ఇక్కడ నేను చేశాను, వెతికి మరి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో గాయస్ అర్థం చేసుకోండి. మళ్ళీ ఏముంది అక్క చెప్పిన దాంట్లో ఏమేమి ఉన్నాయని మీరు మళ్ళీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఎత్తుక్కోకండి. నెక్స్ట్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్. ఫస్ట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్. ఈ యూట్యూబ్ ఛానల్లో మెకానికల్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి, అది కూడా ఒక ప్లేలిస్ట్లో. అండ్ ఐ విల్ మెన్షన్ ఆల్ ఆఫ్ దోస్ ఇన్ మై డిస్క్రిప్షన్. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను, డోంట్ మిస్ దాట్. దాంట్లోనే వెతుక్కోండి. మళ్ళీ ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ సెర్చ్ చేసి దాని లోపల ప్లేలిస్ట్లో వెతకొద్దు, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎంత ఈజీగా అవ్వడానికి వీలు పడుతుందో అంత ఈజీగా చేయడానికైతే నేను ఈ ఈసెట్ యొక్క మొత్తం ప్రిపరేషన్ని మీకు కంటెంట్ని కానీ గైడెన్స్ని కానీ ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మెకానికల్ టెక్ తెలుగు. ఇందులో ఇంజనీరింగ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ. సో ఈ వీటిపైన అయితే కంటెంట్ ఉంది. హైడ్రాలిక్స్ ఉన్నదే ఈ సెట్లో, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నదే, ప్రొడక్షన్ టెక్నాలజీ ఉన్నదే, ఇంజనీరింగ్ మెటీరియల్స్ కూడా ఉన్నదే. సో ఈ యొక్క ప్లేలిస్ట్లో, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వీటికి సంబంధించిన ప్లేలిస్టులు ఉంటాయి, దాంట్లో కంటెంట్ ఉంటుంది. యూ కెన్ గో త్రూ దాట్. నెక్స్ట్ హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఇందులో డిప్లొమా హైడ్రాలిక్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, ఈ సెట్ మెకానికల్ బిట్స్ అని ఇంకో ప్లేలిస్ట్ ఉంది. సో దీన్ని బట్టి ఆ ప్లేలిస్ట్లో మీకు నచ్చిన కంటెంట్ ఆ ప్లేలిస్ట్లో చూసుకొని నేర్చుకోండి. ఈ సెట్ మెకానికల్ బిట్స్ ఇది ఒకసారి మీరు గుర్తెచ్చుకున్నట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఒకవేళ ఆ క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్పడమే కాకుండా ఆ ఆన్సర్ ఎలా వచ్చింది, ఏ ఫార్ములాని యూస్ చేసుకొని చేశారు. సో ఆ యొక్క ఈసెట్ మెకానికల్ బిట్స్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఈసెట్ బిట్స్ని మీకు అర్థం కావాలి అన్నట్లయితే అలా ఎక్స్ప్లెనేషన్ పేపర్స్ కూడా చూడండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఫండా. ఇందులో నెట్వర్క్ థియరీ, సర్క్యూట్ థియరీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్ వర్సెస్ మైక్రో కంట్రోలర్ గురించి చేశారు. ఈ ప్లేలిస్ట్లో మీరు వెతుక్కోవచ్చు ఇంజనీరింగ్ ఫండా. అండ్ అనదర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఇంజనీర్స్ బై నిఖిల్ నక్కా. ఇందులో పవర్ సిస్టమ్ జనరేషన్, ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఉంది. ట్రాన్స్ఫార్మర్స్, పవర్ సిస్టమ్ జనరేషను ఈ సెట్లో ఇంపార్టెంట్ అయిన కంటెంట్, ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇది తెలుగు ఇంజనీర్స్ బై నిఖిల్ అని ఆయన చేశాడు. ఆ యూట్యూబ్ ఛానల్ నేమే అది. సో ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ బీహెచ్కే ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. ఇందులో ఈసీ వాళ్ళకి, ట్రిపుల్ వాళ్ళకి యూజ్ అయ్యే ఉన్నాయి. ఇందులో ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఉంది, ఏసీ అండ్ డీసీ సర్క్యూట్స్ గురించి అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ కంటెంట్ ఉందో మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్, యూట్యూబ్ ఛానల్ పలికేది నాకు రాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ యూట్యూబ్ ఛానల్. సో అదే అప్లైడ్ హైడ్రాలిక్స్ పవర్ సిస్టమ్ అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ 2 కంటెంట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఖిల్ నక్కా డబ్ల్యూ. ఇందులో ట్రాన్స్ఫార్మర్స్ తెలుగు, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డీసీ మెషిన్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్ తెలుగు, ఏసీ సర్క్యూట్స్ ఇన్ తెలుగు, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, సింక్రోనస్ మెషిన్స్, అలానే టీఎస్ ఈసెట్ 2025 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ త్రిబ్లీ. ఈ కంటెంట్ అయితే ఈ యొక్క ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సి గాయ్స్, ట్రిపుల్ ఈసీ మెకానికల్ వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ ఈ కంటెంట్ కూడా మీకు అవసరమే. సో గో త్రూ దిస్ కంటెంట్ అండ్ లెర్న్. డూ నాట్ మిస్యూజ్, యూటిలైజ్ చేసుకోండి బాగా, ఎందుకంటే ఇప్పుడు కాదు మీకు తర్వాత తెలుస్తుంది. సో ఇది మీకు ఓవరాల్గా ప్రొవైడ్ చేసిన కంటెంట్ అయితే. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అది నేను పార్ట్ 3 అంటే ప్రీవియస్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ని పార్ట్ 1 అనుకుంటున్నాను, ఇది పార్ట్ 2గా డిక్లేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది యూట్యూబ్ ఛానల్స్ మీదనే, అది ఎంపీసీకి సంబంధించి. అలానే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్లో లాట్స్ ఆఫ్ కంటెంట్ ఉంది ఓన్లీ ఫర్ ఈసెట్ అనుకుంటూ. ఆ కంటెంట్ని చెప్పడానికే ఒక వీడియో అయితే అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సో అదంతా కూడా ఆ ఎంపీసీకి సంబంధించి, అలానే ఆ ఒక్క యూట్యూబ్ ఛానల్ ఏదో దాని గురించి మొత్తం కూడా అనదర్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈసీ ట్రిపుల్ మెకానికల్ వాళ్ళకి సంబంధించి యూస్ఫుల్ అయ్యే యూట్యూబ్ ఛానల్స్. ఇవి కాకుండా మీకు యూట్యూబ్ ఛానల్స్ ఇంకా తెలిసినవి ఉన్నట్లయితే డోంట్ వరీ, గో త్రూ దోస్ యూట్యూబ్ ఛానల్స్. సో నాకు నేను చేసిన అనలైజ్లో నాకు దొరికినవి ఇవి. మీకు ఇంకా దొరికితే ఓకే, నో ప్రాబ్లం, దాని పరంగా అయినా వెళ్ళండి, నో ప్రాబ్లం. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఇట్ ఈస్ వర్తీ టు సబ్స్క్రైబ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్, ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి. సో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.